హాయ్ అండి, అందరికీ బాగున్నారా? నేను మీ సంధ్య. నేనైతే బాగున్నాను. అవును, పోయిన బుధవారం వచ్చేసి బాగాలేనండి, జ్వరం వస్తుంది అని చెప్పి గురువారం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎన్ని రోజులు పట్టింది కోలుకోవడానికి. నిన్నే ఇంటికి వచ్చేసినాం, పర్వాలేదు, తగ్గింది, బాగున్నానండి. కదా, బాగానే ఉన్నానా? కాస్త నీరసంగా ఉన్నాను. కాకపోతే పాపం నాతో పాటు పిల్లలు, మా ఆయన కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. ఇంట్లో పిల్లలకు బాగాలేకపోయినా, భర్తకు బాగాలేకపోయినా మనం సగం చచ్చైనా వాళ్ళని చక్క పెట్టుకోవచ్చు. కానీ ఆడదానికి ఏదైనా కష్టం వస్తే మనతో పాటు ఉన్న మిగతా వాళ్ళందరూ పేషెంట్స్ అవుతారు. తినడానికి కానీ, వాళ్ళకి వండుకోవడానికి కానీ, ప్రతి దానికి ఇబ్బంది, ప్రతి దానికి కష్టమే. ఇంకా వాళ్ళు మానసికంగానైతే ఇంకా చెప్పలేము. పిల్లలు వాళ్ళకేం అర్థమవుదు, పెద్దవాళ్ళైనా తనకేమి చేసుకోనికి చేయనికి రాదు. ఇంటికి ఆడది అమ్మో మామూలు ధైర్యం కాదండి, నిజంగా. అసలు ఏదైనా జరిగినప్పుడు అయినప్పుడు కానీ సాధారణంగా మగవాళ్ళకు ఆడదని విలువ అంటే అనేది అసలుకి తెలియదు. కానీ చాలామందికి తెలిసే ఉంటుంది. బయట వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మా ఆయన విషయంలో మాత్రం ఇంట్లో బాగాలేనప్పుడు బాగానే చూసుకుంటాడు. ఒక మగాడికి ఒంట్లో బాగాలేక పడుకుంటే వాళ్ళు ఒక్కరే మంచానికి అయిపోతారు. అది ఒక ఆడదానికి ఒంట్లో బాగాలేక నిద్రపోవాలనుకుందనుకో, తనతో పాటు ఇంటింటి రాజులు మొత్తం రెస్ట్ తీసుకోవాలి. అదేంటో బాగా అంటే బాగా సఫర్ అవుతారండి. ఆడది ఇంటికి మహాలక్ష్మి కాదు, అమ్మలంగా అమ్మ. ఆ అమ్మాయి నిద్రపోయిందనుకో ఇంకా వాళ్ళకి ఎవరికి ఏమీ తోచదు. నాకు అనిపించిందండి, ఇది చెప్పుకోవాలి.